హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం వచ్చేసి 20th మే 2022కి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. కాబట్టి ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూస్తే మీరు చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు. చాలా ఇంపార్టెంట్ అయితే ఆర్టికల్స్ చాలా ఉన్నాయి. ఎండ్ వరకు చూడండి. అండ్ మీరు ఎంతవరకు నాలెడ్జ్ గెయిన్ చేశారో కామెంట్ సెక్షన్ ద్వారా నాకు తెలియజేయడానికి ప్రయత్నం చేయండి. గైస్, ఇండియాలోనే ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండ్ అన్ అకాడమీ. అండ్ ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ ఉద్యోగాలకి, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మంచి ప్లాట్ఫామ్ అనమాట ఇది. రక్షక్ అనే పేరుతో ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో ఏపీ అండ్ తెలంగాణలో వాళ్ళందరికీ కూడా పర్టికులర్ ఒక బ్యాచ్ కోర్స్ని అయితే స్టార్ట్ చేయబోతున్నారు 5 ఎడ్యుకేటర్ల ద్వారా. ఇది 18th మే అయితే స్టార్ట్ కాబోతోందండి. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అదేవిధంగా వీకెండ్ మారథాన్ అనే పేరుతో ఏపీ అండ్ తెలంగాణ గ్రూప్ 1, 2 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం స్పెషల్ క్లాసెస్తో మే 13th, 14th అండ్ ఈ 2 డేస్లో 7 AM వచ్చేసి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మల్టిపుల్ ఎడ్యుకేటర్స్ ద్వారా మీకు అయితే ఈ స్పెషల్ మారథాన్ అయితే నిర్వహించబోతున్నారు. అండ్ కాకి మారథాన్ అనే పేరుతో ఎవరైతే ఏపీ తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మే 16th, 17th 7 AM మల్టిపుల్ ఎడ్యుకేటర్స్ ద్వారా మీకు పర్టికులర్గా స్పెషల్ క్లాసెస్ అయితే ఇవ్వబోతున్నారు. మెగా మారథాన్ అనే పేరుతో ఎవరైతే ఏపీ అండ్ తెలంగాణలో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం మొత్తం మల్టిపుల్ ఎడ్యుకేటర్ల ద్వారా మే 18th 7 AM స్పెషల్ క్లాసెస్ అయితే నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఫుల్ లెంత్ ఫ్రీ టెస్ట్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. 150 ప్రశ్నలతో 150 నిమిషాలు ఉంటుంది. ఇది ఒక ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ అండి. ఇది వచ్చేసి అథమెటిక్ అబిలిటీ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్, జనరల్ స్టడీస్ మీద ఉంటుంది. ఇందులో ర్యాంక్ 1 నుండి ర్యాంక్ 4 వరకు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి వచ్చేసి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అందులో వచ్చేసి పర్సెంటేజ్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఇస్తారు. ఇది మే 14th 2 PM టెస్ట్ ఉండబోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇందులో మీరు ఇవన్నీ కూడా యాక్సెస్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. ఇవన్నీ కూడా యాక్సెస్ చేసుకోవాలనుకుంటే సో వీళ్ళు వచ్చేసి ప్రజెంట్ మన కోడ్ వాడితే మీకు 10%, టోటల్గా 20% అయితే సబ్స్క్రిప్షన్లో వీళ్ళు డిడక్షన్ అవ్వబోతున్నారు. 3 monthsకి కానీ మీరు తీసుకుంటే యాక్చువల్గా 4600, కానీ మన కోడ్ వాడినట్టయితే మన కోడ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ కోడ్ వాడితే 3741 రూపాయలకి రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మీరు ఎన్ని మంత్స్ తీసుకుంటే అన్ని మంత్స్కి 20% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. కోడ్ ఇక్కడ ప్రజెంట్ చేస్తాను అండ్ డిస్ప్లే కూడా చేస్తాను. చూడండి, మనకి పామాయిల్ ఎగుమతులపై నిషేధం ఎత్తివేత ఇండోనేషియా నిర్ణయం. ఇండోనేషియా ఏం చేసిందంటే వాళ్ళ దేశంలో ఎక్కడ ఏదైతే ఆయిల్ ఉంటుందో పామాయిల్ అది వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేసేది. అయితే కొన్ని రోజుల క్రితం ఆ ఎక్స్పోర్టింగ్ని బ్యాన్ చేసిందనమాట. అంటే వాళ్ళ దేశం నుండి పామాయిల్ని వేరే ఏ దేశానికి లేదా ఏ ప్రాంతానికి ఎగుమతి చేయకుండా నిషేధం విధించింది. ఇప్పుడు ఆ నిషేధాన్ని ఎత్తివేసిందనమాట ఇండోనేషియా గవర్నమెంట్. అదేంటో ఒకసారి చూద్దాం మనం. చూడండి, పామాయిల్ ఎగుమతులపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లుగా ఇండోనేషియా ప్రకటించింది. సోమవారం నుండి ఈ ఎగుమతులు అనేవి ప్రారంభమవుతాయి. అంటే ఎప్పటివరకు ఏవైతే దేశాలతో ఒప్పందాలు ఉన్నాయో దాని ప్రకారము లేదా కొత్త ఒప్పందాలు ఏవైనా జరిగితే వాటి ప్రకారం కూడా ఎగుమతులు అనేవి చేస్తారు. ఇకపై ఈ విషయాన్ని అధ్యక్షుడు జోకో విడోడా, గుర్తుపెట్టుకోండి, జోకో విడోడా అనౌన్స్ చేశారు. స్థానికంగా ఉత్పత్తి తగ్గడం, డిమాండ్ పెరగడంతో నెల రోజుల కింద ఇండోనేషియా పామాయిల్ను ఎగుమతులపై నిషేధం విధించింది. అంటే వాళ్ళ దగ్గర స్టాకు కానీ లేదా వాళ్ళ దగ్గర ఉత్పత్తి తగ్గిపోయిందనమాట. సో దాని ద్వారా వాళ్ళు నిషేధం విధించడం జరిగింది. మరి వాళ్ళ దేశానికి కొరత వచ్చింది అనుకోండి, వాళ్ళు వేరే దేశం మీద ఆధారపడాల్సి వస్తుంది. వాళ్ళే వేరే దేశాలకు ఎక్స్పోర్టింగ్ చేస్తున్నారు. అలాంటిది పామాయిల్ కోసము వేరే దేశాల మీద ఆధారపడాల్సిన సిచ్యువేషన్ మనకెందుకు అనే ఉద్దేశంతో బ్యాన్ చేశారనమాట. అండ్ ప్రపంచంలోనే అత్యధిక పామాయిల్ని ఎగుమతి చేసే ఇండోనేషియా నుంచి ఎగుమతులు ఆగిపోవడంతో అన్ని దేశాల్లో పామాయిల్ ధరలు పెరిగాయి. ప్రస్తుతం నిషేధం ఎత్తివేయడంతో వంట నూనెల ధరలు దిగివచ్చే అవకాశం ఉందండి. మెయిన్ మన ఇండియాలో కూడా పామాయిల్ ధర అంటే ఆయిల్ ధరలు పెరిగాయి కాబట్టి ఇప్పుడు ఆ ధరలు కొంచెం తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఎందుకు తగ్గే అవకాశం ఉందంటే ఇండోనేషియా బ్యాన్ ఎత్తివేసింది కాబట్టి. ఓకే, అది తర్వాత రాష్ట్రాలకు సమానమే కేంద్రంతో అవి బరాబర్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్. ఇది ఫ్యూచర్లో ఎగ్జామ్స్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒకసారి మనం చూద్దాం. చూడండి, జిఎస్టీని మనం తెలుగులో ఏమంటామంటే వస్తు సేవల పన్ను. అంటే వస్తువులు సేవల మీద విధించే పన్నునే మనము జిఎస్టీ అంటాం, గూడ్స్ సర్వీస్ ట్యాక్స్. ఈ యొక్క జిఎస్టీ కౌన్సిల్ సిఫార్సులపై సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. మండలి అంటే ఈ కౌన్సిల్ అనేది మండలి అంటారండి. కొంతమంది మంత్రులతో ఏర్పాటైందే ఈ కౌన్సిల్ అనమాట. అయితే ఈ మండలిచే ప్రతిపాదనలకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
జిఎస్టీ మండలి ప్రతిపాదనల విషయంలో కేంద్రం రాష్ట్రాలు పరస్పర అంగీకార యోగ్యంగా ఉండాల్సిందే తప్ప ఆమోదం తప్పనిసరి కాదని తేల్చి చెప్పింది. అంటే ఈ మండలిలో తీసుకునే నిర్ణయాలు ప్రతిపాదనలు ఏవైతే ఉంటాయో అవి స్టేట్ కానీ సెంట్రల్ కానీ మస్ట్గా పాటించాల్సిన అవసరం లేదు, అది మీ ఇష్టం మీద ఉంటుందని చెప్తున్నారనమాట. అయితే జిఎస్టీ కౌన్సిల్పై ఒక పిటిషన్ విచారణ సందర్భంగా దేశంలో సమైక్య స్ఫూర్తి ఆర్థిక సమైక్య వాదనపై జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమానాథతో కూడిన త్రిసభ్య ధర్మాసనం, త్రిసభ్య అంటే ముగ్గురు జస్టిస్లు కలిసి ఒక ధర్మాసనంగా ఏర్పడి ఈ తీర్పునైతే ఇవ్వడం జరిగింది. రాజ్యాంగంలోని 246 క్లాస్ ఏ అధికరణ ప్రకారం జిఎస్టీపై సొంతంగా చట్టాలు చేసుకునే అధికారాలు పార్లమెంటుకు, రాష్ట్రాల శాసనసభలకు సమానంగా ఉంటాయంట. అంటే జిఎస్టీ మీద స్టేటు ఒక చట్టం చేసుకోవచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా చట్టాలు చేసుకునే వెసులుబాటు ఉంది. రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం పరస్పర సహకారపూర్వకంగా జరిపిన చర్చల సారాంశంగా జిఎస్టీ ప్రతిపాదనలు ఉండాలని తెలిపింది. అంటే జిఎస్టీకి సంబంధించిన కొత్త నిర్ణయాలు ఏమైనా ఉంటే అవి స్టేటు సెంట్రల్ కలిసి ఓకే చేస్తేనే, అందులో స్టేటు ఇప్పుడు సెంట్రల్ ఒక ప్రతిపాదన తెచ్చింది, జిఎస్టీ ఇది తగ్గిద్దాం లేదా ఇది పెంచుదామని, దానికి స్టేట్ గవర్నమెంట్ కూడా అవును అలా చేద్దాం అంటేనే అది అమలు అవుతుంది, లేదంటే అమలు కాదనమాట. ఇద్దరు ఇంట్రెస్ట్ ఉండాలని చెప్తోంది. సో 279 క్లాస్ బి అధికారాన్ని తొలగించి 279 క్లాస్ 1కు చేర్చడం ద్వారా 2016లో చేసిన చట్ట సవరణ ద్వారా పార్లమెంటుకు చెప్పింది కూడా ఇదేనని పేర్కొంది. 2017లో సముద్రంలో సరుకు రవాణాపై 5% ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ విధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ గురించి మనకు తెలుసు. దానిలో భాగంగా గుజరాత్ హైకోర్టు దీని మీద కేసు అయితే వాదించడం జరిగింది. అందులో భాగంగా ఈ విషయం అయితే తేలిందనమాట. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత విక్రమ్ రాకెట్ ఇంజిన్ విజయవంతం, స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ వెల్లడి. చూడండి, హైదరాబాద్కి చెందిన అంకుర్ సంస్థ, అంకుర్ అంటే ఏంటండి? స్టార్టప్ అండి. స్టార్టప్ కంపెనీని అంకుర్ సంస్థ అంటాం తెలుగులో. స్టార్టప్ సంస్థ అయిన స్కైరూట్ ఏరోస్పేస్ వాళ్ళు తయారు చేస్తున్న విక్రమ్ 1 రాకెట్కి సంబంధించిన ఒక ఇంజిన్ని తయారు చేసింది. అంటే వాళ్ళు విక్రమ్ 1 అనే ఒక రాకెట్ని తయారు చేయబోతున్నారు. అందులో భాగంగా ఇంజిన్ని వాళ్ళు తయారు చేశారు. ఆ ఇంజిన్ని టెస్ట్ చేశారనమాట, సక్సెస్ఫుల్గా టెస్ట్ చేశారు దాన్ని. నాగ్పూర్లోని సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్కి చెందిన ప్రొపెల్లెడ్ ప్రాసెసింగ్ అండ్ స్టాటిక్ టెస్టింగ్ సదుపాయంలో ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. మన దేశంలో ప్రైవేట్ రంగంలో ఇదే తొలి రాకెట్ అనమాట. ఫస్ట్ టైం మన ఇండియాలో ఒక ప్రైవేట్ కంపెనీ ఇంజిన్ని టెస్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైం. విక్రమ్ 1 రాకెట్ 3 దశల్లో ఘన ఇంధనంతో పనిచేసే ఇంజిన్. ఒక్కో దశ సమయం 80 నుంచి 108 సెకండ్లు ఉంటుంది. 3వ దశలో ఇంజిన్ 100 KNS అంటే దాదాపు 10 టన్నులు వాక్యూమ్ థ్రెడ్ ఉత్పత్తి చేస్తుంది. ఇదంతా మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇంజిన్ అంటే ఏంటో మీకు తెలిసే ఉంటుంది. రాకెట్ ఇంజిన్ గురించి వీలైతే గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి కొంతసేపు దాన్ని చదవడానికి ట్రై చేయండి. ఎందుకంటే సైన్స్లో చాలా ఇంపార్టెంట్ బిట్లు కవర్ చేస్తుందండి అది. అండ్ దాన్ని ఎక్కువగా 10th నుండి చాలా ఇప్పుడు రీసెంట్ ఒక 4-5 ఇయర్స్ నుండి 10th క్లాస్ నుండే నేర్పించడం చెప్తున్నారు అనమాట. ఇంజిన్ అనేది ఎలా పనిచేస్తుంది, అసలు ఇంజిన్ ఎలా ఎగురుద్ది, చాలా మంచి. నేను అందుకే ఇంజిన్ గురించి వీలైతే తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఒక ప్రైవేట్ కంపెనీ ఒక ఇంజిన్ మీద టెస్ట్ చేయడం, అది సక్సెస్ఫుల్గా చేయడం ఫస్ట్ స్కైరూట్ ఏరోస్పేసే. స్కైరూట్ ఏరోస్పేస్ అనేది ఫస్ట్ స్టార్టప్ కంపెనీ అనమాట. పర్టికులర్గా ఏరోస్పేస్ రిలేటెడ్ ఎక్విప్మెంట్ తయారు చేయడం లేదా వాటి మీద ప్రయోగాలు చేయడానికి సంబంధించి. తర్వాత దేశీయ హైపర్లూప్ అభివృద్ధిలో మద్రాస్ ఐఐటితో రైల్వే భాగస్వామ్యం అండి. చూడండి, గొట్టపు మార్గాల తరహాలో కనిపిస్తూ అయస్కాంత శక్తితో పనిచేసే హైపర్లూప్ అంటారండి. అయస్కాంత శక్తితో పనిచేసే వాటిని గొట్టపు మార్గాలను హైపర్లూప్ అంటారు. ఈ సరికొత్త వ్యవస్థను తీర్చిదిద్దడంలో మద్రాస్ ఐఐటితో కలిసి రైల్వే శాఖ పనిచేయనుంది. దీనికి సంబంధించి టెక్నాలజీ డెవలప్మెంట్కి నైపుణ్య కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయబోతోంది అన్నమాట. అమెరికాకి చెందిన హైపర్లూప్ 1తో గత 5 ఏళ్లుగా రైల్వే శాఖ చర్చలు జరుపుతోంది. తక్కువ పీడనం ఉండే గొట్టపు మార్గాల్లో వేగంగా రైలును నడపడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఇంధన వినియోగాన్ని, కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తుంది. అంటే మీకు చెప్తాను చూడండి, మ్యాగ్నెటిక్ పవర్తో ఇది ఒక గొట్టం అనుకోండి, ఇది ఒక పైప్ అనుకోండి. ఈ గొట్టం ద్వారా ట్రైన్ని అయస్కాంత మ్యాగ్నెటిక్ పవర్తో ట్రావెల్ చేయించడం అనమాట. అంటే ఎలాంటి బయట నుండి లైక్ బొగ్గు కానీ కరెంట్ని కానీ వాడకుండా కేవలం మ్యాగ్నెటిక్ పవర్తోనే ట్రైన్ని ఆ గొట్టపు మార్గంలో ప్రయాణించేలా చేయడమే
ఈ హైపర్ లూప్ టెక్నాలజీ అనమాట. సో దీనిని మన ఇండియాలో తీసుకురావడానికి, స్వదేశీయంగా తీసుకురావడానికి ఐఐటి మద్రాస్తో రైల్వే శాఖ టైఅప్ అయింది. సో ఈ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయడానికి అమెరికాకి చెందిన హైపర్ లూప్ వన్ సంస్థతో రైల్వే శాఖ వచ్చేసి చర్చలు జరుపుతోంది. అవి ఎందుకు వచ్చేసాయి అని తెలిసింది. అందులో భాగంగా ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసి, ఎవరు, రైల్వే శాఖ, ఐఐటి మద్రాసు, ఈ అమెరికాకి చెందిన హైపర్ లూప్ వన్, వీళ్ళు కలిసి మన ఇండియాలో ఈ హైపర్ లూప్ పర్టికులర్ వ్యవస్థని తీసుకొచ్చి దాని ద్వారా మ్యాగ్నెటిక్ పవర్తో ట్రైన్ ట్రావెల్ చేసేలా చేయబోతున్నారు. సో దాని ద్వారా మనకి ఈ ఎనర్జీ అంటే కరెంట్ కానీ, బొగ్గు ద్వారా నడిచేవి కానీ, వీటికి వెచ్చించే డబ్బులు అనేవి మనకు సేవ్ అవుతాయి. అంటే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కలిగిన పైపుని మనం ఒక్కసారి ఏర్పాటు చేస్తే చాలు. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ వేలో మనము ట్రైన్స్ అయితే నడిపించుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కనబడుతుంది మీకు అసెంబ్లీ అండి. అండ్ మన ఇండియాలోనే సెకండ్ పేపర్లెస్ అసెంబ్లీ అని చెప్పుకోవచ్చు. ఇది అదేంటో చూద్దాం. ఈ నెల 23 నుంచి, ఈ నెల అంటే ఇప్పుడు మే 23 నుండి ప్రారంభమయ్యే ఉత్తరప్రదేశ్ శాసనసభ సమావేశాలు హైటెక్ తరహాలో జరగబోతున్నాయి. పూర్తిగా కాగితరహిత అంటే పేపర్లెస్ విధానంలో సభను అయితే నిర్వహించనున్నారు. ఎమ్మెల్యేలు కూర్చునే ప్లేసెస్లో హైటెక్ విధానంలో అక్కడ ట్యాబ్లెట్లను అయితే ఏర్పాటు చేశారనమాట. అంటే సో వాళ్ళు చదవాల్సిన ఇన్ఫర్మేషన్ కానీ, లేదా ఏదైనా ఒక చట్టాన్ని ఏర్పాటు చేస్తే ఆ చట్టానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, లేదా ఓటింగ్కి సంబంధించిన విషయాలు కానీ డైరెక్ట్గా వీళ్ళు ఈ ట్యాబ్లెట్ నుండి డైరెక్ట్గా చైర్మన్ పదవికి తెలియజేయచ్చు అనమాట. ఈ డేటా అంతా కూడా చైర్పర్సన్ ఎవరైతే ఉంటారో అసెంబ్లీకి, అతని దగ్గరికి వెళ్తుందండి. ఓకే, సో అయితే చూడండి, నాగాలాండ్ తరువాత సభ కార్యకలాపాలు పూర్తిగా కాగితరహితంగా ఉన్న రెండో రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఫస్ట్ నాగాలాండ్ పేపర్లెస్ విధానాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ ప్లేస్లో సెకండ్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్ నిలవడం జరిగింది. తర్వాత ఇక్కడ మీకు కనబడుతుంది చూడండి, ఇది ఒక వాతావరణ కేంద్రం అండి ఇది. సో ఈ వాతావరణ కేంద్రాన్ని నేపాల్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నేపాల్కి చెందిన విభాగము. అదేంటో ఒకసారి చూద్దాం. చూడండి, ప్రపంచంలోనే ఎత్తైన ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాన్ని నేషనల్ జియోగ్రాఫిక్ సొసైటీ నిపుణులు ఎవరెస్ట్ శిఖరంపై 8830 మీటర్ల ఎత్తున ఏర్పాటు చేశారు, నేపాల్ దేశానికి సంబంధించి. ఓకే, నేపాల్ వాళ్ళు సో ఎవరెస్ట్ శిఖరంపై ప్రపంచంలో ఎత్తైన ఆటోమేటిక్గా పనిచేసే వెదర్ సెంటర్ని ఏర్పాటు చేశారండి. వివిధ వాతావరణ మార్పులను స్వయంచాలకంగా అంటే సొంతంగా అదే ఐడెంటిఫై చేస్తుంది. ఎవరెస్ట్ శిఖరానికి అంటే 8848.86 మీటర్లు. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో ఎప్పుడైనా అడగొచ్చు. ఎవరెస్ట్ శిఖరం ఎత్తు ఎంత అంటే 8848.86 మీటర్లు అండి. ఓకే, అండ్ కొద్ది మీటర్ల దిగువన ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లుగా నేపాల్కి చెందిన జల వాతావరణ విభాగం తెలియజేపింది. సౌరశక్తి సాయంతో ఇది ఆటోమేటిక్గా పనిచేస్తుంది. దీనికి మళ్ళీ సపరేట్గా పవర్ ఇవేవి అందజేయాల్సిన అవసరం లేదండి. ఓకే, తర్వాత కార్డు లేకుండానే నగదు ఉపసంహరణ అన్ని ఏటీఎంలలో అవకాశం కల్పించండి, బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు. అండ్ గత 2 months బ్యాక్ 1 month బ్యాక్ ఆర్బీఐ చెప్పింది ఏటీఎం కార్డు లేకుండానే డబ్బులు విత్డ్రా చేసుకునే సదుపాయాన్ని, అంటే మొబైల్ ద్వారా సదుపాయాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పడం జరిగింది. సో చాలా ఏటీఎంలో లైక్ ఏదైతే ఎస్బీఐ ఏటీఎంస్ ఉంటాయో వాళ్ళు యోనోతో అక్కడ కార్డ్లెస్ లావాదేవీలు అయితే జరపడానికి అవకాశం ఉంది. ఓన్లీ ఎస్బీఐ టు ఎస్బీఐ ఏటీఎం మాత్రమే. సో అలాంటి సేవలు అన్ని ఏటీఎంలో ఉండాలనేది ఆర్బీఐ ఉద్దేశం అన్నమాట. చూడండి, కార్డు లేకుండానే ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణకు వీలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోరింది. ఏటీఎంలో ఇంటర్ అపేరబుల్ కార్డ్లెస్ క్యాష్ విత్ డ్రాయల్, దీన్ని ICCW అంటారనమాట. సో ఇలాంటి ఒక సదుపాయాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్తోంది. స్కిమ్మింగ్, కార్డ్ క్లోనింగ్, డివైస్ ట్యాంపరింగ్ వంటి మోసాలు జరుగుతున్నాయనే ఉద్దేశంతో కార్డ్లెస్గా జరిగే ట్రాన్సాక్షన్స్కి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించాలి, దాని ద్వారా మోసాలు తగ్గుతాయని ఆర్బీఐ ఉద్దేశం. ప్రస్తుతం కొన్ని బ్యాంకులు మాత్రమే అవి సొంత ఏటీఎంలోనే కార్డు లేకుండా నగదు ఉపసంహరణకి వీలు కల్పిస్తున్నాయి. అందులో ఒకటి సో ఏంటంటే ఎస్బీఐ ఒకటి, తర్వాత యాక్సిస్ బ్యాంక్ ఒకటి, ఇలాంటి కొన్ని ప్రైవేటేతర బ్యాంకులు అనేవి సో ఆ పర్టికులర్ వాళ్ళ బ్రాంచ్ అంటే వాళ్ళ బ్యాంకులకు సంబంధించిన ఏటీఎంలోనే కార్డ్లెస్ పేమెంట్స్ చేస్తున్నాయి. కానీ అవి ఏ ఏటీఎంలోనైనా జరిగేలా చర్యలు తీసుకోమని చెప్తున్నారు అనమాట. అంటే ఉమ్మడిగా సాఫ్ట్వేర్ని డెవలప్ చేసి ఒకే ప్రాసెసింగ్ ద్వారా పనిచేయాలని చెప్తున్నాయి. ఓకే, ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. అయితే ఈ నిర్ణయం ఇప్పుడుదేం కాదు. సో గత 2 months బ్యాక్ 1 month బ్యాక్ ఆల్రెడీ ఆర్బీఐ చెప్పింది, బాబు మీరు ఇలాంటి ఒక వ్యవస్థను తీసుకురావాలి అనేసి. ఓకే, దీనికి కారణం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఎవడైనా మన కార్డు దొంగలించాడు అనుకోండి,
కార్డు పెట్టి ఏం చేస్తాడు, మన పిన్ తెలుసుకున్నాడు అనుకోండి, అక్కడ మనం వినడమో ఏదో చేసి ఎలాగోలాగా డబ్బులంతా లాగేస్తాడు. లేదా క్లోనింగ్ ద్వారా కూడా ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి ఇలాంటి మోసాలు ఎందుకు మనకి? కార్డు లేకుండా ఇప్పుడు అంతా డిజిటల్ అయిపోయింది కదా, ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంటుంది, ఇంటర్నెట్ ఉంటుంది. కాబట్టి ఫోన్పే, పేటిఎంలు ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి డబ్బు కావాలంటే అలాగే చేసుకునేలా చేయాలి, అంటే ఇప్పటి నుండి అలవాటు చేయాలనేది ఆర్బీఐ ఉద్దేశం. ఓకే, తర్వాత ఈట్ రైట్ స్టేషన్గా విశాఖ. యాక్చువల్గా నిన్నటి కరెంట్ అఫైర్స్ అంటే ఇప్పుడు 19th May 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్లో ఈట్ రైట్ పోలీస్ స్టేషన్లుగా 9 పోలీస్ స్టేషన్లు, న్యూఢిల్లీ జిల్లాలోని 9 పోలీస్ స్టేషన్లు FSSAI ద్వారా ఈట్ రైట్ స్టేషన్ ట్యాగ్ పొందాయని నేను చెప్పాను. అండ్ ఇప్పుడు పేపర్లో వచ్చిన న్యూస్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం జిల్లాలో ఉన్న రైల్వే స్టేషన్కు గుర్తింపు అయితే వచ్చింది. ఏంటి? రైల్వే ప్రయాణికులకు శుభ్రతతో కూడిన క్వాలిటీ ఫుడ్ అందించే స్టేషన్గా ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ, దీన్నే మనము FSSAI అంటాము. సో అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనమాట ఇంగ్లీష్లో. ఈ సంస్థ ఈట్ రైట్ స్టేషన్గా ధృవీకరించింది విశాఖపట్నం రైల్వే స్టేషన్ని. దేశం మొత్తం మీద ఈ విభాగంలో 7 ఎంపిక అవ్వగా విశాఖ స్టేషన్ కూడా అందులో చోటు సంపాదించుకుంది. దక్షిణ భారతదేశంలో ఈ ట్యాగ్ పొందిన అంటే ఈ మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఎంపికైన 7 స్టేషన్లలో దక్షిణ భారతదేశంలో ఎంపికైన ఒకే ఒక స్టేషన్ విశాఖపట్నం. ఇంతకుముందు చాలా రైల్వే స్టేషన్లకి గుర్తింపు ఇచ్చారు. అయితే రీసెంట్ గుర్తింపులో మాత్రం విశాఖపట్నం ఫస్ట్లో ఉంది దక్షిణ భారతదేశంలో. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఒక ఈట్ రైట్ స్టేషన్ అనేది ఒక్క స్టేషన్కే ఇచ్చేది కాదండి, ఫుడ్ రిలేటెడ్తో సంబంధం ఉన్న ఏ సంస్థకైనా వ్యవస్థకైనా ఈ FSSAI అనేది ఈ ట్యాగ్ అనేది అందజేయడం జరుగుతుంది. ఓకే, తర్వాత అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఆ ట్యాగ్ ఇవ్వడం ద్వారా ప్రతి వ్యవస్థలో కూడా ప్రతి సంస్థలో క్వాలిటీ ఫుడ్ని అందించాలి, అలా అందించిన వాళ్ళని ప్రోత్సహించడానికి ట్యాగ్ ఇస్తున్నారనమాట. అంతేకాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఫాదర్ నిండో మదర్ నిండో ఒక మొబైల్ మన గిఫ్ట్గా ఇస్తే మనం ఎంత హ్యాపీ ఫీల్ అవుతాం, అదే అనమాట. అలా అంటే వాళ్ళు ఎందుకోసం అయితే ఇచ్చారో దాన్ని మనం ఇంకా డెవలప్ చేసుకొని అందులో ఇంకా 3 గిఫ్ట్లు ఇచ్చేలా మనం చేసుకోలే, అలా అయితే ఇంట్రెస్ట్ చూపిస్తాం, అలా అనమాట. అది భారత్కి తిరుగులేదు, అత్యంత వేగవంత వృద్ధి దేశం. 2022లో 6.4% నమోదు కావచ్చు, ఐక్యరాజ్య సమితి నివేదిక. చూడండి, ఉక్రెయిన్ రష్యా యుద్ధ పరిణామాలు ప్రపంచ జీడిపి వృద్ధిపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో 2022లో భారత స్థూల దేశీయోత్పత్తి జీడిపి 6.4%గా నమోదు కావచ్చని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. రీసెంట్గా C&P సంస్థ కూడా మనకి 7.3% జీడిపి వృద్ధి రేటు ఉంటుందని అంచనా వేసింది. ఓకే, ఇంతకుముందు ఇది 7.8గా ఉండేది C&P వేసిన అంచనా, దాన్ని రీసెంట్గానే 7.3% తగ్గించింది. అది ఆల్రెడీ నేను కరెంట్ అఫైర్స్లో చెప్పాను. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి కూడా ఏం చెప్తోందంటే 2022లో మన దేశీయోత్పత్తి, స్థూల దేశీయోత్పత్తి జీడిపి అంటాం అనమాట, అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఓకే, సో దాని యొక్క వాల్యూ 6.4%గా నమోదు కావచ్చని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. గత ఏడాది నమోదైన 8.8%తో పోలిస్తే ఇది తక్కువే అయినప్పటికీ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన దేశంగా ఈ ఏడాది భారత్ అయితే కొనసాగుతుందని ఐక్యరాజ్య సమితి చెప్తోంది. ఈ ఏడాదిలో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ 3.1% వృద్ధిని నమోదు చేయొచ్చు. అది కూడా ఇప్పుడు 2022 జనవరి అంచనా 4%తో పోలిస్తే 2010-2020 మధ్య నమోదైన సగటు అంతర్జాతీయ ద్రవ్యోల్బణం 2.9%తో పోలిస్తే ఈ ఏడాదిలో రెట్టింపు కంటే పెరిగి 6.7%కి చేరొచ్చు. ఉక్రెయిన్ యుద్ధ కారణంగా దక్షిణాసియా ప్రాంత ఆర్థిక వ్యవస్థ వృద్ధి 5.5%గా నమోదు కావచ్చు. జనవరి అంచనాలతో పోలిస్తే ఇది 0.4% తక్కువ. అండ్ భారత్ విషయానికి వస్తే 2022లో 6.4% అండ్ 2023లో 6% మేర వృద్ధి నమోదు చేయొచ్చని ఐక్యరాజ్య సమితి చెప్తోంది. ఓకే, ద్రవ్యోల్బణం విషయంలో భారత్ కొంత మెరుగ్గా ఉందని చెప్తోంది. మరి ఎంత మెరుగ్గా ఉందో నాకు తెలియదు. రూపాయి వాల్యూ ఏమో 77 రూపాయలకి వెళ్ళిపోయింది డాలర్తో పోలిస్తే. మరి ఎంత ద్రవ్యోల్బణం తటస్థంగా ఉందో తెలియట్లే. అయితే ద్రవ్యోల్బణం తటస్థంగా ఉండడానికి ఒక కారణం కూడా ఉంది. అది ఏంటంటే వస్తు సేవల రేట్లు పెరగడం. పెట్రోల్ రేట్లు పెరుగుతుంది, ఆయిల్ రేట్లు పెరిగాయి, ఫుడ్ ఆయిల్ రేట్లు పెరిగాయి, అండ్ ఫుడ్ ఐటమ్స్ రేట్లు పెరిగాయి, అండ్
సో ప్రజలు వ్యతిరేకత చూపెట్టట్లేదు, డబ్బులతో పెట్టుకుంటున్నారు ఎంతైనా సరే. కాబట్టి మరి ద్రవ్యోల్బణం ఎందుకు లాస్ అవుతుంది? రూపాయి అంత పడిపోయినా ప్రజలు పెట్టడానికి రెడీగా ఉన్నారు, దాని మీద ప్రశ్నించడానికి లేదు. నెక్స్ట్ ఎలక్షన్స్లో దాని ప్రభావం చూపే అవకాశం కూడా లేదని చెప్పుకోవచ్చు. ఓకే, సో 2022పై ఐక్యరాజ్య సమితి అంచనాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. అంటే ఏ దేశానికి ఎంతెంత, సో జీడిపి వృద్ధి రేటు లేదా ద్రవ్యోల్బణం కావచ్చు లేదా నగదు వృద్ధి రేటు ఏమాత్రం అంచనా వేసాయో అక్కడ మీరు చూసుకోవచ్చు. ఓకే, అంటే జీడిపి వృద్ధి రేటు ఏ విధంగా అంచనా వేసిందో స్క్రీన్ షాట్ పెట్టుకోండి. మన దేశంలో మాత్రం గుర్తుపెట్టుకోండి 6.4%. ప్రపంచం మొత్తం చూసుకుంటే 3.1%. తర్వాత తొలి 5G కాల్ చేసిన మంత్రి అశ్విని వైష్ణవ్. చూడండి, ఐఐటి మద్రాసు వద్ద ఏర్పాటు చేసిన ప్రయోగాత్మక నెట్వర్క్పై తొలి 5G కాల్ను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు చేయడం జరిగిందండి. దేశీయంగా అభివృద్ధి చేసిన టెలికాం గేర్లను ఉపయోగించి ఈ కాల్ చేయడం గమనార్హం. ఆత్మనిర్భర్ 5G ఐఐటి మద్రాసు వద్ద విజయవంతంగా 5G కాల్ను టెస్ట్ చేశారు. పూర్తిగా ఈ నెట్వర్క్ దేశీయంగా రూపొందించింది, అభివృద్ధి చేసిందని వైష్ణవ్ తెలిపారు. ప్రస్తుతం సంవత్సరం ఆగస్టు సెప్టెంబర్లో 5G నెట్వర్క్ సేవలను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. అది కూడా స్వదేశీయంగా డెవలప్ అయిన టెక్నాలజీతో. అండ్ ఇలా తయారు చేసిన ఐఐటి మద్రాస్ యొక్క టెక్నాలజీని 5G టెక్నాలజీని వాడుకొని ఫస్ట్ 5G కాల్ని సో రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు టెస్ట్ చేయడం జరిగింది. తర్వాత మేడ్ ఇన్ ఇండియా స్కిన్ టెస్ట్ ఫర్ టీబీ టు బి లాంచ్డ్. అంటే మన ఇండియాలో తయారైన స్కిన్ ద్వారా టీబీని కనుగొనే టెస్ట్కి సంబంధించిన కొత్త టెస్ట్ని అయితే ఈరోజు ప్రారంభించడం జరిగింది. అది ఏంటో చూద్దాం. ఇండియా విల్ ఇంట్రొడ్యూస్ న్యూలీ అప్రూవ్డ్ మేడ్ ఇన్ ఇండియా టీబీ ఇన్ఫెక్షన్ స్కిన్ టెస్ట్ కాల్డ్ CTB, said Health Minister Dr. Manshukh Mandavia on Thursday, adding that this cost-effective tool will be immense benefit to the high-burden countries as well. The added that a new initiative, Adapt People with the TB, will be launched this year. చూడండి, తక్కువ ఖర్చుతో స్కిన్ ద్వారానే టీబీని ఇన్ఫెక్షన్ కనుగొనే కొత్త టెస్ట్ను కనుగొన్నారు. దాన్నే CTB అంటారనమాట. మన ఇండియాలో తయారు చేయబడింది ఇది. దీన్ని ప్రస్తుతం హోమ్ హెల్త్ మినిస్టర్ అయిన మన్సుఖ్ మాండవయ్య గారు స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్, ఢిల్లీస్ డోర్ స్టెప్ రేషన్ డెలివరీ ప్లాన్ క్వాష్డ్. అంటే ఢిల్లీ గవర్నమెంట్ ఏదైతే ప్రతిపాదించిన ఇంటింటికి రేషన్ అందించే స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని ఆఫ్ చేయాలని ఢిల్లీ హైకోర్టు అయితే మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేసిందండి. అండ్ అదేంటో ఒక్కసారి చూద్దాం. ఓకే, ఢిల్లీ హైకోర్టు ఆన్ థర్స్డే సెట్ అసైడ్ ద ఢిల్లీ గవర్నమెంట్ స్కీమ్ ఫర్ డోర్ డెలివరీ ఆఫ్ రేషన్ ముఖ్యమంత్రి ఘర్ ఘర్ రేషన్ యోజన. ముఖ్యమంత్రి ఘర్ ఘర్ రేషన్ యోజన అనే స్కీమ్ ద్వారా ఇంటింటికి రేషన్ని డెలివరీ చేయాలి అనే స్కీమ్ అన్ని తీసుకురావడం జరిగింది. ఈ పర్టికులర్గా ఈ స్కీమ్ని ఢిల్లీ హైకోర్టు అయితే మీరు ఆపాలి ఈ స్కీమ్ని అయితే చెప్పింది. ఏ బెంచ్ ఆఫ్ యాక్టింగ్ చీఫ్ జస్టిస్ విపిన్ సంఘీ అండ్ జస్టిస్ జస్మిత్ సింగ్ said that Delhi government could bring another delivery scheme but it cannot use food grain supplied by the center for their doorstep delivery scheme. ఓకే, అంటే మీరు ఈ డెలివరీ స్కీమ్ ఏదైతే ఉందో దీన్ని మీరు చేపట్టకూడదు, ఆపండి అని అయితే చెప్పింది. సో అంటే ఒక బెంచ్, ఇద్దరు న్యాయమూర్తులతో ఒక బెంచ్ ఏర్పాటు చేశారు. ఎవరు? యాక్టింగ్ చీఫ్ జస్టిస్ విపిన్ సంఘీ అండ్ జస్టిస్ జస్మిత్ సింగ్. వీళ్ళిద్దరు ధర్మాసనం ఈ యొక్క నిర్ణయాన్ని అయితే వెలువడించింది. ద ఢిల్లీ గవర్నమెంట్స్ ముఖ్యమంత్రి ఘర్ ఘర్ రేషన్ యోజన వాజ్ ఛాలెంజ్డ్ బై ద ఢిల్లీ సర్కార్ రేషన్ డీలర్స్ సంఘ్. అంటే దీనికి సంబంధించి ఏంటంటే ఈ స్కీమ్ని ఎవరైతే ఆ ఢిల్లీ రాష్ట్రంలో ఉండే పర్టికులర్గా రేషన్ డీలర్స్ ఉంటారో ఆ సంఘం వచ్చేసి ఈ పర్టికులర్ ఈ కేసు చర్చించడానికి కారణం వాళ్ళు ఇది మనం చేయలేం బాబు అనే ఉద్దేశంతో వాళ్ళు అక్కడ పిటిషన్ వేయడంతో ఇదంతా బయటపడడం జరిగిందనమాట. ఓకే, అది ఎంతవరకు తెలుసుకోండి చాలు, ఇదంతా మళ్ళీ మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. సో దీనికి కారణం ఏంటి, ఎందుకు దీన్ని ఆపడానికి చేసిందంటే ఇప్పుడు ఎవరైతే డెలివరీ చేయాలో వాళ్ళు ఇంట్రెస్ట్గా లేనప్పుడు, వాళ్ళతో సాధ్యం కాదు అన్నప్పుడు మరి పిటిషన్ వేశారు. ఎవరైతే పర్టికులర్ రేషన్ డీలర్స్ సంఘం ఉందో వాళ్ళేమో హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ ఏం చెప్పింది, ఈ స్కీమ్ని ఆపాలి అని చెప్పింది అనమాట. ఎందుకంటే గవర్నమెంట్ స్టార్ట్ చేయొచ్చు కానీ దానికి తగ్గ వ్యవస్థను తయారు చేసి అప్పుడు ఆ స్కీమ్ స్టార్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఏం చేశారు, ఒక వ్యాన్ని
ఒక పర్టికులర్ రేషన్ వ్యాన్ ఇంప్లిమెంటేషన్ చేశారు. దానికి ప్రభుత్వం సబ్సిడీతో ఎవరైతే వెహికల్ కొనుక్కుంటారో వాళ్ళకి సబ్సిడీ ఇచ్చింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6 లక్షలు అనుకోండి, 3 లక్షలు వీళ్ళు కడితే చాలు, 3 లక్షలు గవర్నమెంట్ పెట్టుకుంటుంది. ఆ 3 లక్షల్లో కూడా వాళ్ళు 1 లక్ష రూపాయలు కట్టి మిగతా 2 లక్షలు వాయిదాల్లో డబ్బులు చెల్లించుకుంటే చాలు. అండ్ అడిషనల్గా వాళ్ళకి ఆ వ్యాన్ ఎవరైతే నడిపిస్తారో వాళ్ళకి నెల 10,000 రూపాయలు కూడా డబ్బులు గవర్నమెంటే జమ చేస్తుంది ఆ డ్రైవర్కి. అండ్ ఆ బియ్యాన్ని సరఫరా చేసే ఒక బాధ్యతను వచ్చేసి వాలంటీర్లకు అప్పచెప్పారు. వాళ్ళు వీధికి వెళ్ళి వాళ్ళని పిలుచుకొని అక్కడికి వచ్చి సో వాళ్ళకి రేషన్ ఇచ్చేలా. అయితే అది డోర్ స్టెప్ కాదు, దీన్ని వీధి స్టెప్ అని చెప్పాలి, స్ట్రీట్ స్టెప్. అంటే ఇంటింటికి వెళ్ళి ఇవ్వట్లా, కాకపోతే కనీసం వీధి వరకు అయినా వచ్చి ఇవ్వడం కొంతవరకు. అయితే కొన్ని ప్లేసెస్లో అయితే అది సరిగా జరగలేదని వార్తలు వచ్చినా అది మనం చర్చించుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇలాంటి కొంత వ్యవస్థని ఏర్పాటు చేయడం ద్వారా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. దీని ద్వారా డీలర్కి వచ్చే నష్టమేం లేదు. సో కొంతమంది అయితే డీలర్లో స్వయంగా వ్యాన్స్ని కొనుగోలు చేసి వాళ్ళే నడుపుకునే సిచ్యువేషన్స్ వచ్చాయన్నమాట. ఎందుకంటే గవర్నమెంట్ అలాంటి ప్రాఫిటబుల్ ఐడియాస్తో వచ్చినప్పుడు ఎవరెందుకు మిస్ చేసుకుంటారు, అంతే కదా, ఎవరికి ఇబ్బంది ఉండదు. అంతేకాకుండా ఇబ్బంది పథకాలు తీసుకొచ్చారనుకోండి, వాటి మీద ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన వాళ్ళు ఇలాగే కోర్టులకు వెళ్ళి ఏ స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ కాకుండా చేస్తారు. ఇది సో గైస్, ఈరోజు నేను ఎడిటోర్లు పెట్టలేదు. ఎందుకు అంటే మీరు గమనించినట్టయితే ఈరోజు 9కి పైగా ఆర్టికల్స్ అయితే ఉండడం జరిగింది. నేను చెప్పాను 9కి పైగా ఆర్టికల్స్ ఉంటే నేను పేపర్ ఎడిటోర్లు అయితే పెట్టను పేపర్ అనాలిసిస్లో అని చెప్పా. ఎందుకంటే మనకు ఓన్లీ ఎడిటోర్లే 10 to 15 minutes అయితే పడుతుంది. అండ్ అందుకని ఎందుకంటే ఎక్కువ ఆర్టికల్ ద్వారా టైం ఎక్కువగా ఎక్కువ టైం పడుతుంది. మళ్ళీ ఎడిటోర్లు చేర్చడం ద్వారా దానికి అదనంగా ఒక 15 minutes అవ్వడం ద్వారా ఎక్కువ టైం అయిపోతుంది. మీరు కూడా ఆ వీడియోని చూడడానికి చదవడానికి ఇంట్రెస్ట్ చూపించరు. ఇదిగా టోటల్గా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ వాల్యుబుల్ సజెషన్స్ని నాకు కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేస్తే మీ ఫీడ్బ్యాక్ ద్వారా నేను ఇంకొన్ని వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్